అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళు అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగాయి. రాష్ట్ర ఆదాయాలు తగ్గడం, అనుకోకుండా ఖర్చులు పెరగడం, కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు. మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం ఒక 10%, 15% పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇట్లా ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష. అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం. కోవిడ్ మహమ్మారి దానివల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి, ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామనంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా అంటే డెవల్యూషన్స్ అంటాం, అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి. అంటే దానికి ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము, విద్య, మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు, ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక 4వది అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనల్ని ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ 5 సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలను అధ్యక్ష. ఇక నేను చెప్పిన ఈ 4 అంశాలకు సంబంధించి అధ్యక్ష ఒకసారి గమనించినట్లే అయితే అధ్యక్ష కోవిడ్ అధ్యక్ష, ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ 2 ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా 66,000 కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ 2 సంవత్సరాలలో. కోవిడ్కి సంబంధించి ఈ 3 సంవత్సరాలు 2019 నుంచి 2022 వరకు, 2019 నుంచి 2022 వరకు ఈ 3 సంవత్సరాలు ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు మనకు రావాల్సిన ఆదాయాలు దాదాపుగా 66,116 కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధ్యక్ష. అదే అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ స్లైడ్ కూడా ఒకసారి చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రాష్ట్రం ఇంతకుముందు 2015 నుంచి 2019 అంటే గత పాలనలో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా పెరిగాయి అని చెప్పి చూస్తే రాష్ట్రంలో పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ దాదాపుగా 13.29% ప్రతి సంవత్సరం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి. అంటే నేను అంటా ఉన్నాను అధ్యక్ష రాష్ట్రంలో ఆదాయం
ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఇంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత 5 సంవత్సరాలు గత సంవత్సరం 5 సంవత్సరాలు చూస్తే స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే 13.29%గా ఉంది అధ్యక్ష. అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ 13.29% గ్రోత్ రేట్తో అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో 2,24,603 కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష. ఆ 3 సంవత్సరాలకు కలిపి 2019, 20, 20, 21, సంవత్సరాలకు సంబంధించి. అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం 1,85,687 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో. అంటే రాష్ట్రం ఈ 3 సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల 38,916 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే, రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల 12.76% పెరుగుదలతో వాళ్ళకు గత 5 సంవత్సరాల్లో వాళ్ళకుంటే వాళ్ళకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు ఆ పరంగా కూడా చూస్తే 27,200 కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్ మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ రెండు పరంగా చూస్తే 66,116 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల కాలంలో మనం మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇలా కోల్పోయిన ఆదాయంలో అధ్యక్ష సొంత పన్నుల రాబడి ఉంది, అలాగే కేంద్ర పన్నులలో రావాల్సిన వాటా కూడా రెండు కూడా ఉంది అధ్యక్ష. ఆదాయాలు కోల్పోవడం, ఖర్చుల భారం పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయడం కూడా మనం అంతా కూడా గమనించాం. దీనివల్ల ఏం జరిగింది అని అంటే అధ్యక్ష, దీని ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇస్ ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగడం. ఈ రెండిటి వల్ల ఏం జరిగింది అని అంటే ఏం జరిగిందనంటే దేశమే కాదు అధ్యక్ష, ఇతర దేశాలు కూడా ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ, ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టేట్, ఇంక్లూడింగ్ కంట్రీ, ఇంక్లూడింగ్ దేశాలు కూడా అందరూ కూడా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయటం కూడా మనం అంతా చూసాం. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు, మన రాష్ట్రం గురించి తర్వాత చెప్తాను ఎంత మెరుగ్గా మనం చేశామన్నది. బట్ దీని కారణం, దీని రామిఫికేషన్స్ ఏమిటి అని అంటే ఆదాయాలు కోల్పోవడం, ఖర్చులు పెరగటం, తద్వారా అప్పులు పెరగటం, ఇవన్నీ కూడా ఒక గొలుసు కట్టుగా ప్రపంచంలోని దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి కూడా అదే అయింది. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గుణాంకాలు కూడా ఒకసారి మనం అంతా కూడా గమనికలో తీసుకుంటే, కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష 2013-14లో అధ్యక్ష వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో, అంటే వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో 2013-14లో అది 50% ఉంటే అధ్యక్ష వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని 2018-19 సంవత్సరానికి వచ్చేసరికి డెట్ టు జీడిపి రేషియోను తగ్గించగలిగారు. 50% 2013-14 ఉంటే 48% దాన్ని తీసుకొని రాగలిగారు. రకరకాల పద్ధతుల్లోనూ రకరకాల ఫిస్కల్ డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ. కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష 2019-20 మీరు ఒకసారి గమనించినట్టయితే చూస్తే
ఏకంగా 2019, 20, 48 కాస్త 58 నుంచి 58 నుంచి 61% ఏకంగా డెట్ టు జీడిపి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెరుగుదల కనిపిస్తూ ఉంది. అంటే ఏకంగా డెట్ టు జీడిపి ఏకంగా 48% నుంచి ఏకంగా 61%కి పోయి ఇవాళటికి కూడా 2023-24లో కూడా 57%లో అది ఈ రోజుకి కూడా ప్రయాణం కనిపిస్తూ ఉంది. అధ్యక్ష, ఇక రెండో అంశం అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, స్లైడ్ నెంబర్ 3 మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా గమనించినట్లయితే అధ్యక్ష, ఇది కూడా కొన్ని బాధను కలిగించే అంశం మనకు కనిపిస్తుంది అధ్యక్ష. 2015 నుంచి 2019 మధ్యలో గమనించినట్లయితే అధ్యక్ష, కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 42% రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా కింద ఇవ్వాలి అని చెప్పి సిఫార్సు చేస్తే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ పీరియడ్లో అధ్యక్ష 35% మేరకు ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆ మేర కన్నా కూడా బెనిఫిట్ వచ్చింది. అంటే డెవల్యూషన్స్ కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేసినప్పటికీ కూడా కనీసం 35% అన్న వాళ్ళు ఇచ్చినారు. వాస్తవం ఏమిటనంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏదైతే 42% చేసినారో ఆ చేసినది రాష్ట్రానికి మొత్తంగా 42% ఇస్తే ఏ రాష్ట్రమైనా కూడా సంతోషపడుతుంది. ఎందుకంటే అది సిఫార్సు, దట్ ఈస్ వాట్ ఆర్థిక సంఘం సిఫార్సు. అయితే కేంద్రం అధ్యక్ష రాను సెస్సులని సర్ఛార్జులని ఇటువంటివన్నీ వేయడం వల్ల ఈ సెస్సులు ఈ సర్ఛార్జులు ఇవన్నీ కూడా ఈ ట్యాక్స్ డెవల్యూషన్ బ్రాకెట్లోకి రావు. అది నేరుగా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది 100% దాంట్లో వచ్చిన ఆదాయం. కాబట్టి రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు తగ్గుతా వస్తూ ఉన్నాయి. అదే ఒకసారి గమనిస్తే అధ్యక్ష 13th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సు 32% చేస్తే అప్పట్లో 28% రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. అదే 14th ఫైనాన్స్ కమిషన్ 14వ ఆర్థిక సంఘం సిఫార్సు 42% చేస్తే కనీసం దాంట్లో 35% అన్నా కానీ కనీసం రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితి. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అధ్యక్ష 15వ ఆర్థిక సంఘం సిఫార్సు 41% అన్నా కనీసం రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి సిఫార్సు చేస్తే మన కర్మ కొద్దీ 31.5% మాత్రమే కేంద్రం డెవల్యూషన్స్ నుంచి రాష్ట్రాలకు ఇస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే అధ్యక్ష దాని అర్థం ఏమిటంటే అధ్యక్ష, గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కనీసం 35% అన్నా వచ్చే డెవల్యూషన్స్ మన దగ్గరికి వచ్చేసరికి అది 31.5% పడిపోయింది. అంటే 35 నుంచి 1.5% పడిపోవడం అంటే 10% డ్రాప్. అంటే ఆ డెవల్యూషన్స్లో కూడా మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెవల్యూషన్స్ ఎంతైతే వచ్చినాయో ఆ డెవల్యూషన్స్ కూడా మనకు రాని పరిస్థితిలో రాష్ట్రాన్ని మనం నడపవలసిన క్లిష్టమైన పరిస్థితులు మనం నడిపాము అని చెప్పడానికి చూపిస్తా ఉన్న డేటా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అన్నది అధ్యక్ష గత 5 సంవత్సరాలలో ఒకసారి గమనించినట్లయితే ఇది డెవల్యూషన్స్ అధ్యక్ష, అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటా 2018-19లో మీరు గమనిస్తే 32,000 వస్తే 2019-20 వచ్చేసరికి మామూలుగా ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రానికి సంబంధించిన ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయాల పెరుగుదల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్ ప్రపోర్షనెట్గా పెరిగి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ గమనిస్తే 2018-19లో 32,780 కోట్లు రాష్ట్రానికి వస్తే 2019-20లో 28,000 కోట్లకు తగ్గింది.
2021 వచ్చేసరికి అది 24,460 కోట్లకే పడిపోయింది. కోవిడ్ కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, ఏదైనా కానీ పడిపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. అది మళ్ళీ 2021-22 36,000 కోట్లకు చేరింది. ఇప్పుడు 2022-23 38,000 కోట్లకు స్లోలీ మళ్ళా బేస్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ మళ్ళీ స్లోలీ ఇప్పుడు కాస్త కుదుట పడతా వస్తూ ఉంది అధ్యక్ష. అదే మాదిరిగా గమనిస్తే ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అనేది గత అధ్యక్ష 2014-19 మధ్య జిఎస్డిపిలో కూడా, అంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో కూడా, స్థూల ఉత్పత్తిలో కూడా అప్పట్లో 3.7%గా మనకు వచ్చే పరిస్థితి నుంచి 2019 నుంచి 2023 మన పీరియడ్కి వచ్చేసరికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.92% పడిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే మనకు రావాల్సిన డెవల్యూషన్స్ కూడా ఆ మాదిరిగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇక మూడో అంశం అధ్యక్ష, రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాల అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్టయితే అధ్యక్ష, చూస్తే అధ్యక్ష విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అధ్యక్ష, ఇది 2018 మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష. ఈ 2018లో ఈ డేటాను రిలీజ్ చేస్తే ఆ డేటా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే జాతీయ సగటున 96.91 ఉంటే మన రాష్ట్రంలో 83.29%. చాలామందికి అనిపిస్తుంది అమ్మఒడి అనేది ఎట్లొచ్చింది బుర్రలోకి. ఈ డేటా చూస్తే ఎవరికైనా కూడా అమ్మఒడి అనేది ఎంత అవసరమో అనేది ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ డేటా రిలీజ్ అయింది అధ్యక్ష 2018 మార్చిలో ఈ డేటా రిలీజ్ అయింది. ఈ డేటా గమనించినట్టయితే అధ్యక్ష